హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో మిక్స్లో వేసి పిండితో కూడా హోటల్ వాళ్ళ చేసే విధంగా దూది లాంటి మెత్తటి ఇడ్లీని ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో పక్క కొలతలతో చూపించబోతున్నాను. ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకొని, నేను ఇక్కడ చిన్న సైజు మినపగుళ్ళని వేసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోండి. నీళ్లు పోసుకొని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగి ఇందులోకి మళ్ళీ నీళ్ళని పోసి ఒక 5-6 గంటల సేపు నానబెట్టండి. నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళని వేసుకున్నారో అదే కప్పుతోటి తీసుకొని నేను దీంతో వేసుకున్నాను. సన్నగా ఉండే ఇడ్లీ రవ్వని వేసుకోండి. ఇడ్లీ రవ్వ కూడా నీళ్లు పోసుకొని బాగా గట్టిగా పిసికి ఒక 2-3 సార్లు బాగా ఇలా కలపండి. నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా అంటూ బాగా ప్రెస్ చేస్తూ ఇలా ఈ విధంగా కలపండి. బాగా గట్టిగా పిసికి ఒక 2-3 నిమిషాలు పక్కన పెట్టుకొని నీళ్ళు చక్కగా పైకి తేలుతాయి. ఆ నీళ్ళను వంపేసి మళ్ళీ నీళ్ళని తీసుకొని ఒక 3-4 గంటల సేపు రవ్వను నానబెట్టుకొని 5 గంటల తర్వాత చూసారా రవ్వ చక్కగా నానిపోయిందో. ఇలా నాని ఇలా ఒకసారి పిసికేసి ఇందులో నీళ్ళన్నీ వంపేసి మరొక గిన్నెలోకి రవ్వను మాత్రం తీసుకుందాం. 5 గంటల తర్వాత చూసారా మనకి మినపగుళ్ళు అనేవి ఎంత చక్కగా నానిపోయాయో. ఇప్పుడు ఈ మినపగుళ్ళను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి వేసుకొని తగినన్ని నీళ్ళు పోసి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న దాన్ని ఇందాక మనం సపరేట్ చేసి పెట్టుకున్న రవ్వలోకి యాడ్ చేసుకొని రవ్వ అలాగే మినపగుళ్ళు 2 కూడా బాగా కలిసే విధంగా మీకు చేత్తోనే కలుపుతూ ఉండండి. చేత్తో కలుపుతూనే మీకు చక్కగా 2 కలిసిపోతాయి. అప్పుడు పిండి మనకి చక్కగా ప్రిపేర్ అయిపోతుంది. ఇందులోకి తగినంత సాల్ట్ వేసి కొంచెం వంట సోడాను కూడా వేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసి కలపండి. 2 వేసాక ఈ విధంగా కలుపుకుంటూ ఇప్పుడు దీనిని మనం మూత పెట్టుకుందాం. నేను ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. చూసారా పిండి అంతా ఎంత చక్కగా పొంగిందో. ఇలా పొంగితేనే మనకి ఇడ్లీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి చూడగానే మనకి అర్థమైపోతుంది అన్నమాట ఇడ్లీ ఎలా వస్తాయి అనేది. ఈ పిండి అంతా బాగా ఒక కంటెస్టీలో కలుపుకొని ఇలా మొత్తం ఒకే లెవెల్లో కలుపుకోండి. మరీ గట్టిగా లేకుండా ఈ విధంగా ఉండాలన్నమాట. సో మనం ఇడ్లీలు వండుకోవడం కోసం ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది కుక్కర్కు తీసుకొని ఒక కుక్కర్ని తీసుకొని ఇందులోకి ఒక 2-3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో నీళ్ళు మరిగేంత వరకు ఉడికించుకోండి. మరో పక్కన ఇడ్లీ ప్లేట్లో తీసుకొని ఈ విధంగా నార్మల్గా మీరు ఇడ్లీ ఎలా అయితే పెట్టుకుంటారో ఆ విధంగా పెట్టుకోండి. అంతే, మనకి హోటల్లో లాగా ఈ విధంగా ఇడ్లీ ప్లేట్ మీద వేసేసి ఇలా పలుచగా ఇడ్లీని పెట్టుకొని అప్పుడు మీకు ఇడ్లీలో పర్ఫెక్ట్గా వస్తాయి. స్టాండ్లో ఇడ్లీలను పెట్టుకొని మూత వేసి ఒక 10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించండి. ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చక్కగా తినేస్తారు. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్ని తీసుకొని ఇలా ఒక స్పూన్తో తీసుకుంటే ఇడ్లీ చూసారా ఎంత మెత్తగా ఎంత స్పంజ్ లాగా ఉంటుందో. ఇడ్లీ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఈ విధంగా చిన్న చిన్న హోటల్ లాగా వస్తుందన్నమాట. ఇలా వస్తే ఇడ్లీ చాలా మెత్తగా ఉంటుంది. ఇదే